పట్టించుకోవట్లేదు తెలుగుదేశం ప్రభుత్వం. కౌతాలం మండలం మేలగనూరు అనే గ్రామం దగ్గర నుంచి తుంగభద్ర మీద గ్రావిటీ తోటి కెనాల్ తవ్వితే గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు అనేది సుబ్బరాయుడు గారు రిటైర్డ్ ఇంజనీర్, చాలా ప్రముఖులు వారు, చాలా శ్రమకోర్చి నివేదికలు తయారు చేస్తున్నారు. మరి ప్రతిపాదించే ప్రభుత్వం ముందు అసలు దాన్ని పరిశీలించే దిక్కే లేదు ప్రభుత్వంలో. ఆర్డీఎస్ గుడికాలో నిర్మించేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది వాడుకోండి అని, అయినా నిధులు కేటాయించట్లేదు. అందుకనే మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే కర్నూలు జిల్లాను అభివృద్ధి చేయాలని మీరు అనుకుంటే ఈ ప్రాజెక్టులను నిధులు కేటాయించండి, వీటిని పూర్తి చేయండి. అప్పుడు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ జిల్లా పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. అలా కాకపోతే మాటలతో మోసం చేసే ప్రభుత్వంగా మీ ప్రభుత్వం మిగిలిపోతుంది. ఇది మొదటి అంశం మిత్రులారా. రెండవ అంశం, సీజన్ ప్రారంభమైంది. 2025-26 ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగా వర్షాలు వచ్చాయి. ముందస్తు వర్షాలకు మన ఆదోని పశ్చిమ ప్రాంతం వెంటనే పత్తి విత్తనాలు నాటుతారు. ఈ పత్తి విత్తనాలను నకిలీ విత్తనాలు లేకుండా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే బాధ్యత ప్రభుత్వంది. ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా వ్యవసాయ శాఖ తనిఖీలు జరపట్లేదు. విత్తన షాపుల వాళ్ళు నకిలీ విత్తనాలు లేదా కల్తీ విత్తనాలు అక్రమంగా తరలించి అమ్మేస్తున్నారు. గత సంవత్సరం మనం చూసాం 2022-23లో కావేరీ జాదు పత్తి బ్రాండ్ మొత్తం ఈ ప్రాంత రైతులను ముంచేసింది. అయినా ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంది, నిర్లక్ష్యం ఉంది తప్ప రైతులను, ముఖ్యంగా విత్తనాల విషయంలో నాణ్యమైన విత్తనాలు ఇచ్చి ఇందులో సబ్సిడీకి ఇస్తామంటున్నారు. సబ్సిడీ ఎక్కడ కనిపించట్లేదు. అందుకనే మేము కోరుతున్నాం, కర్నూలు జిల్లా వ్యవసాయక జిల్లా, వ్యవసాయమే ప్రధానం, లక్షల ఎకరాలు పత్తి పండించే జిల్లా. అలాంటి కర్నూలు జిల్లాలో పత్తి రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయకుండా ఏం వరగబెడతారు రైతాంగానికి ఏం చెప్పేసి కోరుతున్నారు. అంతేకాదు, ఎన్నికల ముందు చంద్రబాబు గారు మాట ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే 20,000 పెట్టుబడి సాయం ఇస్తామని. ఏమైంది 20,000 పెట్టుబడి సాయం? ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తున్నారు, కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 అంటున్నారు. అది కూడా 2024-25కు ఒక సంవత్సరం అంతా ఎత్తేసారు. ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తారు నిర్దిష్టంగా తేదీ ప్రకటించట్లేదు. వ్యవసాయ పెట్టుబడులు అవసరం ఉంది రైతులకు. అందుకనే ప్రభుత్వానికి, రైతాంగానికి ఏదైతే మాట చెప్పారో ఈ ప్రభుత్వం 20,000 రూపాయల పెట్టుబడి సాయం తక్షణమే రైతుల ఖాతాల్లో వేయాలి. ఎందుకంటే వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి. అంతేకాదు, ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పొగాకు పండించిన రైతులు, మిర్చి పండించిన రైతులు, కోకో పండించిన రైతులు పంట కొనుగోలు కాక కొంటారో లేదో తెలియని ఒక దుస్థితిలో ఈరోజు రైతాంగం ఉన్నారు. ఈరోజు పత్రికల్లో వచ్చింది, ప్రకాశం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలు రైతు, పొగాకు పండించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న 2 ఎకరాలు అప్పులకే సరిపోయింది, ఆయన అప్పులు తీరలేదు. పొగాకు కంపెనీలు పొగాకు కొనుగోలు చేయట్లేదు. ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నాడు, కానీ ఆదేశాలు అక్కడ అమలు కావట్లేదు. అంటే ముఖ్యమంత్రి ఆదేశాలుగా ఉంటాయి, కంపెనీలు లెక్కబెట్టవు, అయినా సరే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అందుకే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, రైతులు పండించిన ప్రతి పొగాకును ప్రభుత్వం బాధ్యతగా కొనుగోలు చేయించాలి. కంపెనీలు కొంటాయా, మీరు కొంటారా, అది ప్రభుత్వం బాధ్యత. కోకో రైతుల పరిస్థితి అలాగే ఉంది గోదావరి జిల్లాలో. బయటనేమో కంపెనీలు 1,050 రూపాయలతో కొంటాయి కిలో, ఇక్కడ మన రైతులు పండిస్తే 450కి మాత్రమే కొంటామంటున్నారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు కంపెనీల పైన. అందుకనే రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయం, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే విషయం, దీంట్లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం.